హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్. ఫ్రెండ్స్, చాలామందికి ప్యాటర్న్స్ గురించి అయితే ఒక ఐడియా ఉండి ఉంటుంది. పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి ఎం ప్యాటర్న్ అని చెప్పేసి, డబ్ల్యూ ప్యాటర్న్ అని చెప్పేసి, నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పేసి, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని చెప్పేసి చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో. వాటన్నిటి గురించి మీరు వినే ఉండి ఉంటారు. మనం ఈ వీడియోలో ఏంటంటే ఆ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకొని, అదేవిధంగా వాటి వెనక అవి ఫామ్ అవుతున్న ఒక ప్యాటర్న్ ఏదైనా లెట్స్ ఏ పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనుకోండి, దాని వెనుక ఉన్న సైకాలజీ ఏంది, ఒక బయ్యర్కి సెల్లర్కి మధ్య డిఫరెన్స్ మనం ఎలా చూడాలి, మార్కెట్ సైకాలజీతో పాటు బయ్యర్కి సెల్లర్కి మనం డిఫరెన్స్ అవి కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాటర్న్ ఎం ప్యాటర్న్ కానీ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ నథింగ్ బట్ ఏంటంటే మనకు ప్రైజ్ యాక్షన్ అనమాట. ఆ ప్రైజ్ యాక్షన్లో మనకి ఏంటంటే బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నాడా సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడా అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చాలా అందరికీ తెలిసిన ప్యాటర్నే పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఏంటంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్ కేస్ మార్కెట్ ఇది చాలాసార్లు మార్కెట్లో ఫామ్ అవుతూనే ఉంటుంది. ఒకటే ప్యాటర్న్ మనకి రెగ్యులర్గా అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఏ ప్యాటర్న్ అయినా సరే, ఏ స్ట్రాటజీ అయినా సరే. ఎందుకంటే రెగ్యులర్గా ఇన్ కేస్ అదే ప్యాటర్న్ ఫామ్ అయింది అనుకోండి, డెఫినెట్గా 110% ప్రతి ఒక్కరు అందులో మాస్టర్ అవుతారు. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తారు. లూజ్ అయ్యేటోళ్ళు ఎవరు ఉండరు అనమాట. కాబట్టి ఈ ప్యాటర్న్ అనేది లెట్స్ సే ఈరోజు ఫామ్ అయింది అనుకోండి, మేబీ ఒక 1 month తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, లేదంటే ఒక 10 days తర్వాత, 5 days తర్వాత, లేదంటే ఒక 6 months తర్వాత రిపీట్ అవ్వచ్చు, అట్లా అనమాట. కాబట్టి అన్ని ప్యాటర్న్స్ వర్కౌట్ అవుతాయి. కాకపోతే కొంచెం మనం మార్కెట్కి అయితే టైం ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అయితే మనం పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దానిలో మనం ఒక బయ్యర్కి సెల్లర్కి మధ్య డిఫరెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది పోలెండ్ ఫ్లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మార్కెట్ అనేది ఎలా ట్రావెల్ చేసిన తర్వాత దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారనమాట. స్ట్రాంగ్ ఉన్నారు. తర్వాత మార్కెట్ని ఇక్కడ నుంచి సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్ని కిందకి తీసుకొచ్చారు. మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్లారు, కిందకి తీసుకొచ్చారు, పైకి తీసుకెళ్లారు. ఇట్లా మనకు ఒక జోన్లో మార్కెట్ అయితే ఉండిపోయిద్ది అనమాట. అది ఒక 10 minutes అవని, 15 minutes అవని, లేదంటే డే మొత్తం ఉండిపోయినా సరే మనకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట. మీకు అది లైవ్లో కూడా ఎగ్జాంపుల్ తీసిపోయి చూపిస్తా. దీని మీనింగ్ ఏంటంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి సెల్లర్స్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక బెటర్ ప్రైస్ దొరికేసరికి మళ్ళీ బయ్యర్స్ అనేవాళ్ళు మళ్ళీ కొంత పొజిషన్ వాళ్ళు యాడ్ చేసుకోవడం, నెక్స్ట్ సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ బయ్యర్స్ పైకి తీసుకెళ్ళడం. ఏంటంటే ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారని. అలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది ఒక జోన్లో ఉండిపోయిద్ది అనమాట. ఆ జోన్ నుంచి ఎటువైపు బ్రేక్అవుట్ ఇచ్చినా సరే, పై వైపు బ్రేక్అవుట్ ఇచ్చినా లేదన్నా కింద వైపు బ్రేక్అవుట్ ఇచ్చినా సరే మనం ఒక మంచి మూమెంట్ అయితే మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీన్నే మనం పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనమాట. ఇన్ కేస్ ఇటువైపు బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మనం బయింగ్ వైపు అయితే ఒక మంచి మూమెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా లేదు ఇటువైపు బ్రేక్అవుట్ ఇచ్చిందంటే సెల్లింగ్ వైపు అయితే మనం ఒక మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వన్స్ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత లెట్స్ సే ఈ రేంజ్ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి పైవైపు, ఇంకా మరి సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ మరి ట్రై చేయరనమాట మార్కెట్ని కిందకి తీసుకురావడానికి. కాబట్టి ఎవరైతే ఈ సెల్లర్స్ ఉన్నారో ఆ సెల్లర్స్ కూడా ఏంటంటే వాళ్ళ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా బయ్యింగ్ వైపు పొజిషన్ అయితే తీసుకుంటారనమాట. లేదు మార్కెట్ అనేది ఈ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, కింద వైపు బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో బయ్యర్స్ అనేవాళ్ళు మళ్ళీ ట్రై చేయరనమాట మార్కెట్ని పుష్ చేయడానికి. ఎవరైతే ఇక్కడ నుంచి బై చేశారో వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్ ఏదైతే ఈ లెవెల్ నుంచి హోల్డ్ చేశారో నెక్స్ట్ వచ్చేసి ఈ లెవెల్ నుంచి హోల్డ్ చేశారో, వన్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ ఇవ్వగానే వీళ్ళందరూ వాళ్ళ పొజిషన్ అయితే స్క్వేర్ ఆఫ్ అయిపోతారనమాట. ఎందుకంటే వన్స్ ఈ యొక్క జోన్లో మార్కెట్ ఉందంటే ఎటువైపు అయినా సరే మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మాత్రం చాలా పెద్ద మూమెంట్ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా 110% వాళ్ళందరూ పెద్ద వాళ్ళే కాబట్టి మార్కెట్ని ఇంతవరకు పుష్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వన్స్ ఈ జోన్ కానీ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఈ లెవెల్ నుంచి ఎవరైతే హోల్డ్ చేశారో వాళ్ళందరూ కూడా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక మంచి మూమెంట్ అయితే మనం మార్కెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే దొరుకుద్ది అనమాట. ఐ హోప్ నేను ఇక్కడ వరకు ఏం చెప్పానో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. పోలెండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటంటే ఒక జోన్లో మార్కెట్ అయితే ఉండిపోయిద్ది అనమాట. అంటే బయర్స్ స్ట్రాంగ్ ఉంటారు, అదేవిధంగా సెల్లర్స్ స్ట్రాంగ్ ఉంటారు. ఇన్ కేస్ ఎటువైపు బ్రేక్అవుట్ ఇచ్చినా సరే ఒక మంచి మూమెంట్ అయితే మనం మార్కెట్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని మనం ఒకసారి ఎగ్జాంపుల్లో కూడా చూద్దాం. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చార్ట్స్ పైకి అయితే వచ్చాం. ఇది 31 డిసెంబర్ చార్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే 9:15కి ఈ లెవెల్ నుంచి ఓపెన్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత మీరు మార్కెట్ చూసుకున్నట్టయితే డే మొత్తం కూడా ఒక జోన్లో ఉండిపోయిందనమాట. ఏదైతే ఇది ఉందో ఇది మనకు ఒక పోల్లా యాక్ట్ చేసిద్ది. అదేవిధంగా ఈ జోన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్లాగ్ అంటాం అనమాట. దీన్ని మనం నథింగ్ బట్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంట అనమాట. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు, అట్లా అని చెప్పి సెల్లర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు. ఇన్ కేస్ ఇక్కడ బయర్స్ కానీ లేదంటే సెల్లర్స్ కానీ అదే రోజు కానీ స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, అంటే బయర్స్ కానీ సెల్లర్స్ని బీట్ చేసినా లేదంటే సెల్లర్స్ని కానీ బయర్స్ బీట్ చేసినా అదే రోజు మార్కెట్ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ని బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళడం కానీ కిందకి రావడం కానీ జరిగేది అనమాట. కాకపోతే డే మొత్తం మార్కెట్ చూసుకున్నట్టయితే ఒకటే జోన్లో ఉండిపోయిందనమాట. ఉండిపోయిన తర్వాత రోజు మార్కెట్ చూసినట్టయితే ఏదైతే ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ జోన్ బ్రేక్అవుట్ ఇవ్వగానే ఇంకా సెల్లర్స్ అయితే మార్కెట్ని ట్రై చేయలేదన్నమాట మార్కెట్ని కిందకి తీసుకురావడానికి. ఇక్కడ మార్కెట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ అవడం గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత డెఫినెట్గా ఈ లెవెల్ నుంచి ఎవరైతే హోల్డ్ చేశారో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఏదైతే ఈ జోన్ ఉందో ఫస్ట్ వన్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యంగానే మనకు ఒక రెసిస్టెన్స్లా యాక్ట్ చేసిద్ది, సపోర్ట్ లెక్క యాక్ట్ చేసిద్ది. సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ అయితే ట్రావెల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడి వరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక రోజు అయితే మనం చూద్దాం. ఇంకో రోజుని మనం తీసుకున్నట్టయితే ఏదైనా రిఫరెన్స్ని ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ మార్కెట్ సేమ్ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ పోయింది. తర్వాత ఏదైతే ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత దగ్గరగా ఒక 35 to 40 మినిట్స్ అనుకుంటా ఒక రేంజ్లో ఉండిపోయింది అనమాట మార్కెట్. వన్స్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యంగానే ఇంకా మనకి సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో సెల్లర్స్ అయితే మార్కెట్ని ట్రై చేయలేదన్నమాట కిందకి తీసుకురావడానికి. తర్వాత మార్కెట్ చూసుకున్నట్టయితే ఒక మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఐ హోప్ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎలా వర్కౌట్ అయిద్దో మీ అందరికీ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్ ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్క జోన్లో మార్కెట్ అయితే ఉండిపోయిందంటే ఈవెన్ పై వైపు కానీ లేదంటే కింద వైపు కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇంకా మనకి పై వైపు బ్రేక్అవుట్ ఇస్తే సెల్లర్స్ ట్రై చేయరు మార్కెట్ని కిందకి తీసుకురావడానికి. అదేవిధంగా కింద వైపు మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తే బయర్స్ అయితే ఇంకా ట్రై చేయరు అనమాట మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి. సింపుల్గా మనం ఎంత సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే అంత మంచిది అనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఒక ప్యాటర్న్ కానీ లేదంటే ఒక ట్రెండ్ లైన్ కానీ ఏదైనా సరే మీరు యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని మీరు ఒక టెక్నికల్ వ్యూలో కాకుండా ఒక బయ్యర్ అండ్ సెల్లర్స్ వ్యూలో అయితే చూడండి. డెఫినెట్గా మీకు గేమ్ ఈజీ అయిపోయిద్ది, కొంచెం ఈజీగా అర్థం అవడానికి అయితే ఛాన్స్ ఉండిద్ది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే లెట్స్ సే మార్కెట్ అనేది ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత స్లో అండ్ స్టడీగా కానీ లేదంటే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ ఈ లెవెల్ వరకు వచ్చింది అనుకోండి. ఇది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోండి. 35,000 రౌండ్ నెంబర్ అనుకోండి. 35 బ్యాంక్ నిఫ్టీ అయితే 35,000 అనుకోండి, లేదంటే నిఫ్టీ అయితే 15,000 అనుకోండి. ఇది ఒక రౌండ్ లెవెల్ అనుకోండి. ఇది ఒక మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క పనిచేసిద్ది. కాబట్టి ఈ లెవెల్ నుంచి ఎవరైతే హోల్డ్ చేసి ఈ లెవెల్ దగ్గరికి రాగానే వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అనమాట. అదేవిధంగా కొత్తగా సెల్లర్స్ అయితే యాక్టివ్ అవుతారు అనమాట. యాక్టివ్ అవ్వగానే ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించింది. సెల్లింగ్ ప్రెజర్ కనిపించగానే తర్వాత ఏదైతే ఈ లెవెల్ దగ్గర నుంచి ఫస్ట్ టైం మిస్ అయిపోయారో తర్వాత మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మళ్ళీ మార్కెట్ని షార్ట్ చేయడానికి చూడరు అనమాట. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ పెద్దదైపోయింది కాబట్టి. తర్వాత వాళ్ళందరూ వెయిట్ చేస్తారనమాట. మార్కెట్ మళ్ళీ ఎప్పుడైనా ఈ లెవెల్ దగ్గరికి ఒక 20 మినిట్స్ తర్వాత కానీ 30 మినిట్స్ తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఈ మార్కెట్ అనేది మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ నేను ఫ్రెష్గా పొజిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉండేది. అదే ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు పొజిషన్ సెల్లింగ్ వైపు తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ అయితే చాలా పెద్దదైపోయింది అనమాట. అదే ఈ లెవెల్ దగ్గర తీసుకుంటే స్టాప్ లాస్ చిన్నగా ఉండిద్ది కాబట్టి ఈ లెవెల్కి వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తారనమాట. ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ అగ్రెసివ్గా మళ్ళీ పొజిషన్ అయితే తీసుకుంటారనమాట సెల్లింగ్ వైపు. ఫస్ట్ టైం ఈ లెవెల్ ఎవరైతే మిస్ అయిపోయారో సెకండ్ టైం అయితే అగ్రెసివ్గా తీసుకుంటారు. ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి రాగానే మళ్ళీ వాళ్ళకు ఒక బెటర్ ప్రైస్ దొరికిద్ది కాబట్టి మళ్ళీ వాళ్ళ పొజిషన్ యాడ్ చేయడం జరిగిద్ది అనమాట. తర్వాత మార్కెట్ అనేది వన్స్ ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో షార్ప్గా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించిద్ది అనమాట. వన్స్ ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసిందంటే ఈ ప్యాటర్నే మనం నథింగ్ బట్ ఎం ప్యాటర్న్ అంటాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అయితే ఒక ఎం టైప్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది కాబట్టి దీన్ని మనం ఎం టైప్ ప్యాటర్న్ అంటాం. మీకు ఒకసారి నేను చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం చార్ట్స్ పైకి అయితే వచ్చాం. డెఫినెట్గా ఇది వీక్లో ఒక 2 to 3 డేస్ అయితే మాత్రం ఫామ్ అయింది. మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. నేను ఒక 2 to 3 డేస్ అయితే మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తా. ఏదైతే ఈ ఎం ప్యాటర్న్, నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూ ప్యాటర్న్, ఇవైతే ఎక్కువ డేస్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉండిద్ది. అదేవిధంగా సక్సెస్ రేషియో కూడా బాగుండిద్ది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డేట్ ఇది 20th Jan నుంచి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఈ లెవెల్లో అయితే ఓపెన్ అయింది. ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ అయితే మార్కెట్ని తీసుకెళ్లారు. తర్వాత సెల్లర్స్ తీసుకొచ్చారు. మళ్ళీ బయర్స్ అయితే పైకి తీసుకెళ్ళిన తర్వాత ఈ లెవెల్ని బయర్స్ అయితే బీట్ చేయలేకపోయారు అనమాట. బీట్ చేయకుండా సెల్లర్స్ అయితే మళ్ళీ ఈ లెవెల్ని ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ కింద అయితే క్లోజింగ్ ఇచ్చింది. మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే మన ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో ఈ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన స్టాప్ లాస్ మనం ప్లేస్ చేయాలని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకుంటే తర్వాత మార్కెట్ మనం చూసుకున్నట్టయితే మన ఫేవర్లోనే నడిచింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో ఇది మనకు ఒక ఎం టైప్ ప్యాటర్న్ అయితే ఫార్మేషన్ అయితే ఫామ్ అయింది. అదేవిధంగా ఇంకో రోజున కూడా మనం బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మార్కెట్ అనేది మనకు ఒక ఎం టైప్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయితే చేసింది. వన్స్ ఈ లెవెల్ని మనం బ్రేక్అవుట్ ఇయ్యంగానే పొజిషన్ తీసుకోవాలని చెప్పుకున్నాం. తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్లో మనం ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ పైన మనం స్టాప్ లాస్ పెట్టాలని. ఎందుకంటే మార్కెట్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేసింది, తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి అయితే వెళ్ళలేకపోయిందనమాట. నథింగ్ బట్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో లోవర్లో ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎం టైప్ అయితే ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేయగానే మనం షార్టింగ్ వైపు పొజిషన్ తీసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన ఉండాలి. టార్గెట్ అదేవిధంగా మనం ఈజీగా 1:1 ఎక్స్పెక్ట్ చేసినా సరే ఈజీగా దొరుకుతుంది అనమాట. అదేవిధంగా ఇంకో రోజునైతే మనం బ్యాక్ టచ్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మనకి ఈజీగా 1:1 అయితే దొరికింది. స్టాప్ లాస్ మనం దీనిపైన పెడతాం. ఇక్కడ మనకి ఎం టైప్ ఫార్మేషన్ అయితే దొరికింది. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది అనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఒక ఎం టైప్ ప్యాటర్న్ మనకు ఒక ఫార్మేషన్ అయితే చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట. తర్వాత ఇంకో రోజున కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సేమ్ అదే ప్యాటర్న్ అనమాట, ఎం టైప్ ప్యాటర్న్. ఏదైతే ఈ హై ఉందో ఈ హైని ఈ హై బ్రేక్ చేయలేకపోయింది అనమాట. వన్స్ ఈ హైని ఈ హై బ్రేక్ చేసింది అనుకోండి, చేస్తే మనం మార్కెట్ ఏదైతే ఉందో హైర్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్తుందని మనకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అయితే లోవర్లో ఫామ్ చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఎం టైప్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది అనమాట. దీని ప్రకారం మన స్టాప్ లాస్ ఏదైతే ఉందో దీనిపైన ఉండిద్ది. టార్గెట్ ఏదైతే ఉందో ఈజీగా మనకు 1:1 లేదా 1:2 అయితే దొరుకుద్ది అనమాట. తర్వాత ఇంకొక రోజున చూద్దాం. ఇక్కడ కూడా మనం చూడవచ్చు మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఎలా ట్రావెల్ చేసింది. ఫ్రెష్గా హై ఏదైతే ఉందో ఈ హై ఉంది కదా, ఈ హై ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. తర్వాత ఈ హైని ఏదైతే ఈ సెకండ్ టైం మార్కెట్ బయింగ్ ప్రెజర్ వచ్చిందో ఇది బీట్ చేయలేకపోయింది అనమాట. తర్వాత ఏదైతే ఈ లోన్ ఉందో ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ని బ్రేక్అవుట్ ఇయ్యగానే మనకు ఒక మంచి ఫాల్ అయితే మార్కెట్ నుంచి కనిపించింది. మన స్టాప్ లాస్ ఏదైతే ఎం ప్యాటర్న్ ఉందో ఎం ప్యాటర్న్ ప్రకారం స్టాప్ లాస్ దీనిపైన ఉండిద్ది. టార్గెట్ వచ్చేసి మనకి ఈజీగా అయితే ఇందులో దొరికిందనమాట. నేను ఒక 4 to 5 అయితే నేను మీకు బ్యాక్ టచ్ చూపించా. నెక్స్ట్ ఈ ఎం ప్యాటర్న్ ఏదైతే ఉందో రోజు తప్పించి రోజు ఫామ్ అయింది. మీరు కూడా ఒకసారి బ్యాక్ టచ్ చేయండి. డెఫినెట్గా మీకు ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. పోలాండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఎం ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మార్కెట్ లెట్సే ఈ లెవెల్ నుంచి ఫాల్ అయింది అనుకోండి. ఫాల్ అయినప్పుడు ఇక్కడ నుంచి మనకు బయింగ్ ప్రెజర్ వచ్చింది. బయింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ లెవెల్ ఉందో సేమ్ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఎం ప్యాటర్న్ ఏదైతే ఉందో ఎం ప్యాటర్న్కి క్వైట్ ఆపోజిట్ అదే డబ్ల్యూ ప్యాటర్న్ అనమాట. ఏంటంటే ఎం ప్యాటర్న్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక రౌండ్ లెవెల్ అనుకోండి, 35,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోండి. ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు సెకండ్ టైం ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళేసరికి డెఫినెట్గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో మళ్ళీ యాక్టివ్ అయ్యి మార్కెట్ని కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేయగానే మనం సెల్లింగ్ వైపు పొజిషన్ తీసుకుంటాం, స్టాప్ లాస్ దీనిపైన పెడతామని. సిమిలర్గా అదేవిధంగా డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో లెట్సే ఇది ఒక 35,000 రౌండ్ లెవెల్ అనుకోండి. సేమ్ మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడ నుంచి మనకు బయింగ్ ప్రెజర్ కనిపించింది. ఫస్ట్ టైం ఎవరైతే మిస్ అయిపోయారో సెకండ్ టైం మళ్ళీ మార్కెట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. వన్స్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర రాగానే మళ్ళీ వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు. పొజిషన్ తీసుకున్న వెంటనే వన్స్ ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ని మార్కెట్
బ్రేక్ చేసిన ఎమ్మటనే మనం బయింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోవచ్చు. బయింగ్ వైపు పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ అనేది ఈ ఏదైతే లో ఉందో ఫ్రెష్గా లో ఫామ్ చేసింది కదా, ఆ లో కింద అయితే మన స్టాప్ లాస్ని అయితే ప్లేస్ చేయాలన్నమాట. మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సింపుల్ ఫ్రెండ్స్. ఏదైతే ఎం ప్యాటర్న్ ఉందో దానికి కోయిట్ ఆపోజిట్ ఏదైతే ఉందో దాన్ని డబ్ల్యూ ప్యాటర్న్ అంటారు. మీకు ఒకసారి చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనం డబ్ల్యూ ప్యాటర్న్ బ్యాక్ టచ్ చేయడానికి చార్ట్స్ పైకి అయితే వచ్చాం. ఎం ప్యాటర్న్ అయితే నథింగ్ బట్ ఏంటంటే లోవర్లో ఫామ్ చేసుకుంటూ కిందకు వస్తే డౌన్ ట్రెండ్ అంటారు. దాన్ని మనం ఒక ఎం టైప్ మనకు ఒక ప్యాటర్న్ ఫామ్ చేసిద్ది కాబట్టి దాన్ని మనం ఎం ప్యాటర్న్ అంటాం. అదేవిధంగా హైయర్ హై ఫామ్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మనకు ఒక డబ్ల్యూ టైప్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే దాన్ని మనం డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం అనమాట. నథింగ్ బట్ ఎం ప్యాటర్న్ అయినా సరే లేదంటే డబ్ల్యూ ప్యాటర్న్ అయినా సరే ఏదైనా సరే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అవని లేదంటే పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అవని ఏదైనా సరే నథింగ్ బట్ ప్రైజ్ యాక్షన్ అనమాట. ప్రైజ్ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఒక బయ్యర్కి సెల్లర్కి మధ్య డిఫరెన్స్ అనమాట. అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. మనం ఎంత సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటే అంత ఈజీ అయిపోయింది అనమాట. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఏంటంటే ఈ లోని ఏదైతే ఈ ఫ్రెష్గా ఒక లో ఫామ్ చేసిందో ఈ లో బ్రేక్ చేయకూడదు అనమాట. చేసిందనుకోండి వన్స్ ఈ లో బ్రేక్ చేసినట్టయితే ఇది ఎం ప్యాటర్న్ అయిపోయింది అనమాట. లోవర్ లో ఫార్మేషన్ అయిపోయింది, డౌన్ ట్రెండ్ అయ్యిద్ది అనమాట. అదే ఒక నిమిషం, ఈ లోని మార్కెట్ బ్రేక్ చేయకుండా ఇలా ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తే దాన్ని హైయర్ హై ఫార్మేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్రెండ్ రివర్సల్ హైయర్ హై ఫార్మేషన్, దాన్ని మనం అప్ ట్రెండ్ అంటాం అనమాట. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెన్ అవడం ఈ లెవెల్ వరకు అయితే వచ్చింది. ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత సమ్ అరౌండ్ ఇది ఒక 35,000 రౌండ్ లెవెల్ అనుకోండి, స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోండి. ఇక్కడేం 35,000 లెవెల్ అయితే లేదు, కాకపోతే మీరు అట్లా అనుకోండి 35,000 రౌండ్ లెవెల్ అనుకోండి, స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోండి. ఇక్కడ నుంచి మనకు ఒక బయింగ్ ప్రెజర్ వచ్చింది. బయింగ్ ప్రెజర్ రాగానే ఫస్ట్ టైం ఎవరైతే ఈ లెవెల్ని మిస్ అయిపోయారో తర్వాత మార్కెట్ కిందకు వచ్చేసరికి వాళ్ళకు ఒక బెటర్ ప్రైస్ దొరికింది కాబట్టి మళ్ళీ వాళ్ళు పొజిషన్ తీసుకోవడం కానీ లేదంటే యాడ్ చేయడం కానీ అలా జరిగిద్ది అనమాట. వన్స్ ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ని మార్కెట్ బ్రేక్ చేసిన వెంటనే మనం ఇక్కడ బయింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోవాలి. స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ ఈ కింద ప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లో బ్రేక్ చేయలేకపోయిందనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక డబ్ల్యూ టైప్ షేప్లో ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. దీన్నే మనం నథింగ్ బట్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. నేను ఇంకొక డేనైతే బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను, మీరు కూడా అయితే ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇంకో రోజు చూసుకున్నట్టయితే మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ఎక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోండి. తర్వాత కొంచెం కిందకి రాగానే వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డబ్ల్యూ టైప్ ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ప్యాటర్న్ ఫామ్ చేయగానే హైయర్ హై ఒక ఫార్మేషన్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. తర్వాత మార్కెట్లో ఒక మంచి మూమెంట్ అయితే వచ్చింది. దీని ప్రకారం మనం ఏదైతే డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఎం ప్యాటర్న్ కానీ మన ఎంట్రీ ప్రైస్ అయితే ఈ లెవెల్లో ఉండాలి. డబ్ల్యూ ప్యాటర్న్కి అయితే ఈ లెవెల్లో ఎంట్రీ ప్రైస్ ఉండాలి. స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద ఉండాలి. ఎం ప్యాటర్న్కి అయితే స్టాప్ లాస్ వచ్చేసి దీని పైన ఉండాలి. అదేవిధంగా వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిన వెంటనే మన ఎంట్రీ ప్రైస్ అనేది ఇక్కడ ఉండాలి. అదేవిధంగా స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ అయితే దీని కింద మనం ప్లేస్ చేయాలి. ఇక్కడ వరకు మీకు డబ్ల్యూ ప్యాటర్న్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ప్రతి ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నథింగ్ బట్ ప్రైస్ యాక్షన్ మనకు అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఒక బయ్యర్కి సెల్లర్కి మధ్య డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నాడా సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడా అని. బయ్యర్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి హైయర్ హై ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళిద్ది. అటువంటిప్పుడు మనకి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. అదేవిధంగా సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి లోవర్లో ఫార్మేషన్ కనిపించింది. అప్పుడు మనకి ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ అటువంటిప్పుడు మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ లేదంటే ఎం ప్యాటర్న్ కానీ ఇటువంటి ఫార్మేషన్ మనకు కనిపించింది అనమాట. లేదంటే ఒక జోన్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు కానీ అది మనకి కనిపించింది అనమాట. ఇక్కడ వరకు మీకు డబ్ల్యూ ప్యాటర్న్ గురించి అయితే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇంకొక ప్యాటర్న్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే లెట్స్ సే మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ కానీ స్లో అండ్ స్టడీగా కానీ మార్కెట్ ట్రావెల్ చేసింది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. తర్వాత వన్స్ ఈ లెవెల్ని మార్కెట్ అయితే బ్రేక్ చేసింది అనుకోండి,
ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. మనకి చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ట్రెండ్ లైన్ కానీ లేదంటే ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఫేక్ బ్రేక్అవుట్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ఇదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోండి లేదంటే సపోర్ట్ అనుకోండి, ఇది బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది, తర్వాత ఎమ్మటనే బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ కిందకి పడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇది ఏదైతే ఒక సపోర్ట్ అనుకోండి, ఈ సపోర్ట్ని బ్రేక్ చేసినట్టు చేసిద్ది, మళ్ళీ తర్వాత ఎమ్మటనే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళడం అయితే జరిగిద్ది. ఇది ఈ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యాక్సిమం ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం అని కాదు, అది మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క అనమాట. ఎప్పుడైనా సరే ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఫామ్ చేసిందంటే డెఫినెట్గా ఒక మంచి మూమెంట్ అయితే మనం ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మనల్ని కొంచెం మ్యానిపులేట్ చేయడానికి అట్లా అనమాట. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే వన్స్ ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసినట్టు చేసిద్ది, తర్వాత మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కిందకు వచ్చి అప్పుడు మళ్ళీ మనకి లోవర్లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అయితే కిందకి రావడం అయితే జరిగిద్ది అనమాట. ఏదైతే ఫస్ట్ టైం ఈ హైని బ్రేక్ చేసిందో, ఈ హైని బ్రేక్ చేసినట్టు చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కిందకు వచ్చి తర్వాత ఈ హైని మళ్ళీ బ్రేక్ చేయదనమాట. బ్రేక్ చేయలేదు, తర్వాత లోవర్లో ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అయితే కిందకి రావడం జరిగింది. దీన్నే మనం నథింగ్ బట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే నథింగ్ బట్ మన బాడీ ఇది అనుకోండి, ఇది మనకు ఒక షోల్డర్, ఇది హెడ్, అదేవిధంగా ఇది మనకు ఇంకొక షోల్డర్ అనమాట. ఏదైతే ఇది ఉందో ఇది మనకు ఒక షోల్డర్, ఇది ఒక షోల్డర్, ఇది మనకి ఒక హెడ్ అనమాట. దీన్నే మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం అనమాట. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ని దీనిపైన మనం ప్లేస్ చేస్తాం. టార్గెట్ అయితే ఈజీగా మనకి 1:1 లేదా 1:2 అయితే ఈజీగా మనకి దొరుకుతుంది అనమాట. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి ఇంకోసారి మనం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత స్లో అండ్ స్టడీగా కానీ లేదంటే బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ పైకి వెళ్ళినప్పుడు లెట్స్ ఇదొక రెసిస్టెన్స్ అనుకోండి, ఇక్కడ నుంచి మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. తర్వాత మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసినట్టు చేసి ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ అయితే ఏదైతే ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ దగ్గర రాగానే మళ్ళీ మనకు ఒక బయ్యింగ్ ప్రెజర్ కనిపించింది. బయ్యింగ్ ప్రెజర్ కనిపించగానే ఈ లెవెల్ని మనం ఒక డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఈ బయ్యింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేయకూడదు అనమాట. ఈ లెవెల్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్ళకూడదు అనమాట. మళ్ళీ మార్కెట్ అనేది ఈ లెవెల్ని బ్రేక్ చేసిన ఎమ్మటనే ఇక్కడ మనం సెల్లింగ్ వైపు అయితే పొజిషన్ తీసుకోవాలి. సెల్లింగ్ వైపు పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ అనేది మనం ఏదైతే ఈ స్వింగ్ ఉందో, ఏదైతే ఈ హెడ్ ఉందో ఈ హెడ్ పైన అయితే మనం స్టాప్ లాస్ని పెట్టాలి. ఒకసారి మీకు చార్ట్స్ పైకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనమాట. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం చార్ట్స్ పైకి అయితే వచ్చాం. రీసెంట్గా 4th అంటే ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే రోజునే మనకి ఏదైతే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉందో అదైతే ఫామ్ అవడం అయితే జరిగింది. ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో మార్కెట్ అయితే ఇలా ట్రావెల్ చేసింది, తర్వాత ఇక్కడ మనకు ఒక షోల్డర్ ఫామ్ చేసింది, తర్వాత ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చినట్టే ఇచ్చింది. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బుల్లిష్ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. తర్వాత ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. ఫాలో అయిన తర్వాత ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర నుంచే మళ్ళీ మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం అయితే జరిగింది. ఒక్కసారి క్లియర్ చేసి మీకు ఒకసారి హారిజాంటల్ లైన్ అన్నీ డ్రా చేసి చూపిస్తా. డ్రా చేయడం వల్ల ఇంకా మీకు క్లియర్గా అయితే అర్థమైంది. ఓకే, ఇది మనకి ఓకే. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ట్రావెల్ చేసిన తర్వాత ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, ఇది మనకు ఒక షోల్డర్ లెక్క పనిచేసింది. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి చాలా బుల్లిష్గా క్లోజింగ్ ఇచ్చింది. తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడం అయితే జరిగింది. పైకి అయితే వెళ్ళింది, కాకపోతే ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది అనమాట. ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ అయితే లోవర్లో ఫామ్ చేసుకుంటూ ఇక్కడ ఏదైతే ఈ బ్రేక్అవుట్ ఉందో ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత చాలా బీరిష్గా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బ్రేక్అవుట్ చేయగానే మన ఎంట్రీ ప్రైస్ అయితే ఈ లెవెల్లో ఉండాలి. వన్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేయగానే ఎంట్రీ ప్రైస్ ఈ లెవెల్లో ఉండాలి. స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన మనం ఏదైతే హెడ్ అని మాట్లాడుకున్నాం కదా దీనిపైన అయితే మన స్టాప్ లాస్ ఉండాలి. టార్గెట్ అయితే మనం ఈజీగా 1:1 లేదా 1:2 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు ఆ రోజు ఈజీగా 1:2 అయితే టార్గెట్ అయితే దొరికిందనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏదైతే ఇది ఉందో ఈ రెండు కూడా మనకు ఒక షోల్డర్ లెక్క పనిచేసిద్ది. ఏదైతే ఇది ఉందో దీన్ని మనం ఒక హెడ్ అంటాం అనమాట. దీన్నే నథింగ్ బట్ మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటాం అనమాట. ఐ హోప్ మీకు ఇక్కడ వరకు క్లియర్ కట్గా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా.
ఏంటంటే ఫస్ట్ మనం పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎం ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. డబ్ల్యూ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. మీరు కూడా కొంచెం బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. డెఫినెట్గా 110% మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే దొరికిద్ది. నెక్స్ట్ ఎంట్రీ ప్రైస్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, టార్గెట్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.